ఫ్రెండ్స్, రీసెంట్గా షామీ కంపెనీ మన ముందుకి తన నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ టీవీ mitv 4X టీవీని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి అల్ట్రా హై డెఫినేషన్ అలాగే 4K కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈసారి సరికొత్త సైజులో అంటే 50 ఇంచెస్ సైజులో మనకి టీవీని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లో దీని అన్బాక్సింగ్తో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి సౌండ్ అండ్ ఆడియో క్వాలిటీని చెక్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూద్దాం. ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ వ్యూ అంతా కూడా ఫ్రంట్ వ్యూ. ఇక్కడ మీరు చూసారన్నట్టయితే మీ బై షామీ అని చెప్పి మనకి ఇక్కడ ఒక బ్రాండింగ్ అయితే కనపడుతుంది. అలాగే అటు కార్నర్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఈ టీవీ యొక్క సైజ్ని మనకి న్యూమరికల్గా ఇండికేట్ చేశారు 125.7 సెంటీమీటర్స్ అని చెప్పి. అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్టయితే మీ 4X ఇది రీసెంట్గా మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మోడల్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది రీసెంట్ సైజ్ కూడా యాక్చువల్గా ప్రీవియస్లీ మీకు ఈ సైజ్లో ఎంఐ కంపెనీ టీవీ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. మొన్న రీసెంట్గా వీళ్ళు 43 ఇంచెస్లో అలాగే 50 ఇంచెస్లో అలాగే 65 ఇంచెస్లో ఈ 3 ఇంచెస్లో అంటే డిఫరెంట్ సైజెస్లో ఈ సీక్వెల్స్ని అంటే ఈ మోడల్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది మీ టీవీ 4X. ఇంతకుముందు దానిలో 4X Pro మనకు వచ్చింది 55 ఇంచెస్లో. సో ఇది 4X సిరీస్ అయితే అంటే 4Xే కానీ ప్రో సిరీస్ అయితే కాదు. సో ప్రో సిరీస్ ఏదైతే ఉందో అవుట్డేటెడ్, ఇది 4X ఏదైతే ఉందో ఇది లేటెస్ట్ వెర్షన్స్. ఇక 4K అల్ట్రా హై డెఫినేషన్ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే 4K అల్ట్రా హై డెఫినేషన్ అలాగే దీంట్లో డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. అలాగే DTS HD అలాగే ప్యాచువల్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఇస్ కస్టమైజ్డ్ బై ద ఆండ్రాయిడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే HDMI హై డెఫినేషన్ మీడియా ఇంటర్ఫేసెస్ HDMI పోర్ట్స్ మనకు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి ఎడిషనల్గా గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే స్టోర్ సర్వీసెస్ అలాగే క్రోమ్ కాస్ట్ కూడా మనకు బిల్ట్-ఇన్ రావడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్తో పాటు ఈసారి అమెజాన్ ప్రైమ్ని కూడా మన ముందుకు తీసుకొచ్చేశారు. సో ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఒక క్యాప్షన్ మనకు రాశారు. కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్లోగన్, ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ అబౌట్ టు బి హ్యాపెండ్ అని చెప్పి ఎంఐకి సంబంధించినటువంటి బన్నీని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఇక్కడ మనకి కార్నర్లో కనపడటం అయితే జరిగింది. సో అపార్ట్ ఆఫ్ దస్ ఇక బాక్స్ పైన అయితే మనకి ఏమీ లేదు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద టీవీ చూసారు అన్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి లోగో కనపడుతుంది. అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుందని చెప్పి కనపడుతుంది. అలాగే 4K అల్ట్రా హై డెఫినేషన్ అలాగే DTS HD అలాగే ప్యాచువల్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే HDMI పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని ట్రేడ్ మార్క్స్ అయితే మనకి ఇక్కడ కనపడుతున్నాయి అంతే. ఇక ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ షిప్పింగ్ లేబుల్తో పాటు ఆండ్రాయిడ్ టీవీ అలాగే కింద మీరు చూసారు అన్నట్లయితే కనుక ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు దీనికి సంబంధించినటువంటి MRPని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికే MI TV 4X అని చెప్పి 50 సెంటీమీటర్స్ అలాగే ఆండ్రాయిడ్ టీవీ అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ మీరు చూసారంటే 34,999. కానీ ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫర్ కింద 29,999 అంటే 30,000 రూపీస్కి మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక నెట్ దీనిలో బాక్స్ కంటెంట్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కలర్ అలాగే గ్రాస్ వెయిట్ అంతా కూడా మనకి ఇక్కడ వీళ్ళు చూపించడం జరుగుతుంది. అలాగే ఇంపోర్టెడ్ బై షామీ టెక్నాలజీస్ అలాగే ఫర్ ద కన్సూమర్ కంప్లైంట్స్ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి అడ్రసెస్ అన్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ అమెజాన్ కి సంబంధించినటువంటి గ్రేట్ ఇండియా సేల్ లో మీరు పర్చేజ్ చేశారు అన్నట్లయితే కనుక ఇది మరొక 2,000 రూపీస్ అంటే SBI కార్డ్ వాడి మీరు పర్చేజ్ చేశారు అన్నట్లయితే కనుక మరొక 2,000 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో నేను కూడా ఇదే డీల్లో బుక్ చేయడం అయితే జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇంతే. సో ఫ్రెండ్స్, ఇక మనం దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో పైన ఒక మనకి సీల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సీల్ అయితే నేను ఇక్కడ బ్రేక్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్కి సంబంధించినటువంటి డెస్క్టాప్ మౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో అన్ని కంపెనీస్ మనకి దీంట్లో ఇది వచ్చేటప్పటికి మనకి ఐరన్ని లేదా బీడ్ని ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు వచ్చేటప్పటికి ఇంకా స్టిల్ మనకి ప్లాస్టిక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని కొంచెం పక్కకు పెట్టేసేద్దాం. అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఒక యూజర్ మాన్యువల్తో పాటు రిమోట్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఏంటి అనేది కూడా తర్వాత చూసేద్దాం. సో ఇక్కడ దీన్ని కూడా మనం జాగ్రత్తగా అన్బాక్స్ చేసేద్దాం. సో ఒకటేసారి పుల్అప్ చేయకుండా ఇట్లా కొంచెం పైకి అప్ అండ్ డౌన్ పుల్ చేశారన్నట్లయితే ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు లోపల మనకి టీవీని అయితే ప్రొవైడ్ చేశారు. సో
సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే లోపల మనకు ఒక చిన్న కవర్ లాగా ప్రొవైడ్ చేశారు. ఈ కవర్ కూడా అటుపక్క కార్నర్ లో అలాగే ఇటుపక్క కార్నర్ లో కూడా ఒక చిన్న హోల్స్ ని ప్రొవైడ్ చేశారు. సో వీటిని పట్టుకొని దీన్ని టీవీని అయితే పుల్ చేయండి, అంతేకాని మధ్యలో ప్యానల్ ని పట్టుకొని అయితే టీవీని పుల్ చేయొద్దు. అసలు నన్ను అడిగితే నా రికమెండేషన్ ఏంటంటే మీకు సర్వీస్ ఇంజనీర్ వచ్చి ఇన్స్టాలేషన్ చేసేదాకా ఈ బాక్స్ ని అయితే ఓపెన్ చేయకండి. సో ఒకవేళ ఏదన్నా డ్యామేజ్ అయిందంటే ట్రాన్స్పోర్టేషన్ లో మనకి క్లెయిమ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అంటే అది ఓపెన్ చేయకుండా ఉండడం కోసం. ఈవెన్ మీకు ఇక్కడ బాక్స్ మీద కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, డోంట్ ఓపెన్ వారంటీ విల్ బి అవాయిడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇఫ్ ఓపెన్డ్ వితౌట్ ఆథరైజ్ సర్వీస్ ఇంజనీర్ సూపర్వైజన్ అని చెప్పి మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ మీరే అన్బాక్స్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళ సర్వీస్ ఇంజనీర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అటు కార్నర్ లో ఒకళ్ళు ఇటు కార్నర్ లో ఒకళ్ళు పట్టుకొని దీన్ని పుల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్ వ్యూ ఆఫ్ ద టీవీని అయితే మనం చూద్దాం. సో రేర్ వ్యూ ఆఫ్ ద టీవీ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు సంబంధించినటువంటి బ్రాండింగ్ అలాగే షామీకి సంబంధించినటువంటి సర్వీస్ లేబుల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ నే ప్రొవైడ్ చేశారు. అంతా కూడా మనకి చూడటానికి అంటే కొంచెం టఫ్ గానే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి బీడ్ ఫీల్ అయితే తీసుకొస్తుంది. ఇక ఇదైతే నార్మల్ రెగ్యులర్ ప్లాస్టిక్ ని మనకు ప్రొవైడ్ చేశారు ఈ పార్ట్ అంతా. సో ఈ పార్ట్ అంతా కొంచెం టఫ్ గా ఉండడం కోసం మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ని ప్రొవైడ్ చేశారు. ఇక వెంటిలేషన్ కోసం చాలా స్పేస్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో టీవీ ఎంతసేపు యూజ్ చేసినా మీకు హీట్ అనేది కాకుండా అంటే ప్రొడ్యూస్ కాకుండా లేదా హీట్ ప్రొడ్యూస్ అయినా అది ఎగ్జాస్ట్ అవ్వడానికి వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూసారంటే ఒక పవర్ కార్డ్ ని ప్రొవైడ్ చేశారు. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ ఏమి ఇచ్చారని చూసేద్దామా. ఇక సైడ్ లో కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మొత్తం మనకి 3 HDMI పోర్ట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ 3 కూడా మనకి ఒకటి ఆర్కా ఇన్ అంటే దీంట్లో ఇన్ అండ్ అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇకపోతే 2 USBలు ఇట్లా మనకి అప్ అండ్ డౌన్ ఇచ్చారు. ఇది సైడ్ బై సైడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఒకటేసారి 2 హబ్స్ లో అంటే రెండింటిని ఎప్పుడైనా మనం యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 పెన్ డ్రైవ్స్ అయితే మనం అట్ ఏ టైం పెట్టలేము. మళ్ళీ ఇక్కడ ప్యానల్ ఉంటుంది కాబట్టి సో పెన్ డ్రైవ్ ఇన్సెక్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఇక్కడ పోతే RF కి సంబంధించినటువంటి యాంటెనా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ మనం దీన్ని ఇవాళ రేపు అయితే యూజ్ చేయట్లేదు. ఇక మరికొన్ని కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ వీడియో పోర్ట్ అలాగే ఆడియోకి సంబంధించినటువంటి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పోర్ట్స్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే SPIDF కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక నెట్వర్క్ కి సంబంధించినటువంటి ల్యాన్ కేబుల్ RJ45 కేబుల్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీంట్లో మనకి ఆప్టికల్ ఆడియో అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఎందుకో వీళ్ళు అసలు మనకి ఆప్టికల్ ఆడియో అయితే ప్రొవైడ్ చేయరు. ఆప్టికల్ ఆడియో ఉందినట్లయితే కనుక రా ఫార్మాట్ లో ఉండేటువంటి సౌండ్ టెక్నాలజీని మనం తీసుకొని మన హోమ్ థియేటర్స్ ఇట్లాంటి వాటికి యూజ్ చేసుకునేటువంటి సదుపాయం అయితే ఉంటుంది. సో ఆ పోర్ట్ అయితే వీళ్ళు మిస్ చేశారు. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటుగా మనకి 2 స్పీకర్స్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి లెఫ్ట్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే రైట్. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి 10 వాట్స్ కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి DTS True HD తో పాటుగా డాల్బీక్స్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ యూజర్ మాన్యువల్ అదే ఇంకొక ప్యాకెట్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి టీవీ సేఫ్టీ నోటీస్ అండ్ ఇన్స్టాలేషన్ గైడ్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. యూజువల్ గానే మనం వీటిని యూజ్ చేయం. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో మనకి ఒక 4 టేబుల్ టాప్ కి సంబంధించినటువంటి స్క్రూస్ అలాగే షామీకి సంబంధించినటువంటి స్మార్ట్ రిమోట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంప్రెస్ అయ్యేది ఫస్ట్ ఈ రిమోట్ లో. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ప్రీవియస్ దాంతో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక కొంచెం డిజైన్ చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ తో పాటు ఒక నావిగేషన్ ప్యానల్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎంఐకి సంబంధించినటువంటి లోగోతో పాటు బ్యాక్ అలాగే మనకి ఇక్కడ హోమ్ బటన్ ఆప్షన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈసారి నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ కోసం డెడికేటెడ్ బటన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్. సో ఇక యాజ్ యూజువల్ గానే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళైతే మనకి AA సెల్స్ అయితే ప్రొవైడ్ చేయరు. వీళ్ళు ఎంత ప్రైస్ ట్యాగ్ తీసుకుంటున్నారు, అట్లీస్ట్ ఆ సెల్స్ ప్రొవైడ్ చేస్తే ఏమయ్యేది. సో ఎందుకోసం బై ద బ్లైండ్ రీజన్ వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేయరు. రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈవెన్ దీంట్లో మనకి వీళ్ళు టేబుల్ టాప్ మౌంట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అదనంగా మీరు డెస్క్ టాప్ మౌంట్స్ కావాలి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వాటిని అడిషనల్ గా 500 రూపీస్ కి అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆల్ సెట్ రెడీ టు గో. ఒకసారి టీవీని అయితే మనం బూట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే పవర్ బటన్ తోటి మనం పవర్ ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మీ అని చెప్పి లోగో రావటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి గూగుల్ సర్టిఫైడ్ టీవీ కాబట్టి
ఫస్ట్ ఇనిషియల్గా మనకి గూగుల్ ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి బూట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే హాయ్ వెల్కమ్ అని చెప్పి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఇన్సెట్ ద బ్యాటరీ అండ్ దాన్ని ప్రెస్ చేసి టీవీకి పేర్ చేయమని అంటున్నారు. సో ఫస్ట్ రిమోట్ని అయితే మనం పేర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ బటన్ అయితే యూస్ చేయాలి. సో ఇక్కడ మీరు చేశారంటే నేను ఇందులో బ్యాటరీస్ని అయితే ప్లేస్ చేశాను. ఇక ఈ 2 బటన్స్ని పెట్టి 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంటూ మనం దాన్ని పేర్ చేయాలంటే ఆ తర్వాత మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఈ 2 బటన్స్ తోటి దీన్ని అయితే నేను పేర్ చేస్తున్నాను. సో ఇక్కడ రిసీవ్ అయింది, బీప్ టోన్ రాగానే ఆటోమేటిక్గా ఇక్కడ పేర్ అయింది అన్నట్లు ఇక్కడ మీకు రిమోట్ పేర్డ్ అని చెప్పి చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక అమెజాన్ ప్రైమ్ని కూడా మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్గా ఉండేటువంటి యాప్స్. ఇక ఇది ఎంఐకి సంబంధించినటువంటి ప్యాచ్ వాల్, అలాగే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అలాగే ఫీచర్డ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే గూగుల్ ప్లే మ్యూజిక్ కావచ్చు లేదా ప్లే మ్యూజిక్ కావచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లో డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి వర్షన్ ఏం ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చింది. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చారు. ఇది చాలా బాగుంది, ఇది చాలా మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక దీనికి కూడా వీళ్ళు నెక్స్ట్ 3 years దాకా అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. ఇక సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే మే 2019 సెక్యూరిటీ ప్యాచ్తో మనకు రావడం జరిగింది. అలాగే నెట్ఫ్లిక్స్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సిస్టమ్ అప్డేట్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో చెకప్ ఫర్ ద అప్డేట్స్ అని అంటే ఇక్కడ సిస్టమ్ అప్ టు డేట్ ఉందని, లాస్ట్ 7:30కి ఇది అప్డేట్ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇది అప్డేట్ చూశాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవి కాకుండా మనకి ఈసారి అమెజాన్ ప్రైమ్, ఒకసారి అమెజాన్ ప్రైమ్ని అయితే ఓపెన్ చేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. దీంట్లో బై డిఫాల్ట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటువంటి అమెజాన్ ప్రైమ్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో ఇది మనకి రెగ్యులర్ బ్రౌజర్ మోడ్ ఇచ్చారా, లేదు అన్నట్లయితే డెడికేటెడ్ యాప్ ఇచ్చారా అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో సాధారణంగా మనకి థర్డ్ పార్టీ సైట్స్ అన్నింటిలో కూడా అంటే లేదా యాప్స్ అన్నింటిలో కూడా ఒక వెబ్ బ్రౌజర్ లాగా మనకు ప్రొవైడ్ చేస్తుంటారు. దీనిలో ఎలా ఇచ్చారనేది చెక్ చేద్దాం. ఇక్కడ మీరు అమెజాన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ అండ్ స్టార్ట్ వాచింగ్, రిజిస్టర్ ఆన్ వెబ్సైట్, నో థ్యాంక్స్, స్టార్ట్ బ్రౌజింగ్. సో ప్రస్తుతం అయితే నేను నో థ్యాంక్స్ పెట్టేసేసాను. తర్వాత నేను లాగిన్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేస్తాను. సో ఇది డైరెక్ట్గా అంటే మనకి వెబ్ బ్రౌజర్ లాగా ప్రొవైడ్ చేయకుండా డైరెక్ట్గా మనకి వీళ్ళు ఇలానే ప్రొవైడ్ చేశారు. ఏది మనకి నెట్ఫ్లిక్స్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి తెలుగు సినిమాలు కూడా డైరెక్ట్గా 1080p అంటే హెచ్డీలోనే లోడ్ అవుతున్నాయి. 4Kలో అయితే లోడ్ అవ్వట్లేదు. పిక్చర్ క్వాలిటీ మీకు కెమెరా జస్టిస్ చేస్తుందో చేయట్లేదో కానీ నాకైతే ఇది సూపర్గా ఉంది. ఇక ఆడియో పెడతాను, కాపీరైట్ క్లెయిమ్ రాకుండా వస్తుంది అని చెప్పి నేను ఆడియో అయితే పెట్టట్లేదు. ఇక మనం ఒకసారి యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం. సో కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ టీవీస్తో పోలిస్తే ఈసారి దీంట్లో చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ జరిగినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యూట్యూబ్ సైన్ అవుట్ మోడ్ అని చెప్పి నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి వాయిస్ కమాండ్ సెర్చ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా టెస్ట్ చేస్తున్నా చేయట్లేదు అని కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఆడియోని ఎలా చేయమంటాం అంటే మైక్ని ఎలా చేయమంటారు అని అడుగుతుంది. ప్రైవసీ కోసం ఎలా చేయమన్నాను. VaasuTechVlogs. సో ఇక్కడ డైరెక్ట్గా మన ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నాం. సో ఇక్కడ క్వాలిటీ అయితే కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాటిలతో పోల్చారు అన్నట్లయితే కనుక సూపర్ ఉందని చెప్పొచ్చు. అండ్ బై ద బై నిన్న VU 65 inchesకి సంబంధించినటువంటి టీవీని అయితే నేను అన్బాక్స్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే పైన ఉండేటువంటి కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. ఆడియో కూడా మీరు వినొచ్చు. సో ఇది కూడా మనకి హై క్వాలిటీ 1080p మీదే లోడ్ అవుతుంది. సాధారణంగా నేను 1080p మీదనే వీడియోస్ అన్ని లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు కలర్స్ చూడొచ్చు, కలర్స్ కూడా బాగుందని చెప్పచ్చు. ఇప్పుడు మీరు వింటున్న వాల్యూమ్ ఏదైతే ఉందో ఫుల్ వాల్యూమ్, అంటే దీంట్లో ఫుల్ వాల్యూమ్ 50%, అంటే 50లోనే మనకు ఫుల్ వాల్యూమ్. ఇక
ఇక వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ఒకవేళ మీరు కనుక ఆడియో లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా నేను మీకు ఇక్కడ రికమెండ్ చేసేది ఏంటంటే ఏదైనా సౌండ్ బార్ లేదా హోమ్ థియేటర్ సిస్టమ్స్ని అయితే పర్చేస్ చేయమంటాను. సో ఒక 4K వీడియోని ప్లే చేసి దీని అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది 4Kలో తీసుకుంటుందా తీసుకోవట్లేదా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి క్వాలిటీ వచ్చేటప్పటికే 4K చూస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇంట్లో వాడుతుంది అయితే 40 Mbps ఇంటర్నెట్ స్పీడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 4K వీడియో డీటెయిలింగ్ కూడా బాగానే ఉందని అనుకోవచ్చు. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ టీవీస్తో కంపేర్ చేశారన్నట్లయితే కనుక దీంట్లో మనకు వాడినటువంటి వివిడ్ ఇంజిన్ ఏదైతే ఉందో మరింత మచ్ బెటర్ కలర్స్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. క్వాలిటీ అయితే ఈసారి టఫ్ కాంపిటీషనే అని చెప్పొచ్చు మార్కెట్లో వియూతో కంపేర్ చేస్తే. ఇక ఎడిషనల్గా మనకి దీంట్లో పిక్చర్ మోడ్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ సింపుల్గా నేను ఇందులో పిక్చర్ మోడ్లోకి వెళ్తున్నాను. పిక్చర్ మోడ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం స్టాండర్డ్, ఇవి కాకుండా మన మూవీ, వివిడ్, స్పోర్ట్స్ అండ్ కస్టమైజ్ కూడా మీరు చేసుకోవచ్చు. అంటే కస్టమ్లో మీరు కలర్, టెంపరేచర్స్ వీటన్నిటిని కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ లైట్ వచ్చేటప్పటికి మనకి 100% ఉండడం జరిగింది. అలాగే డైనమిక్ బ్లాక్ లైట్ ఏదైతే ఉందో ఆఫ్లో ఉంది. ఇవి ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే డిపెండ్స్ అపాన్ పిక్చర్ని బేస్ చేసుకొని మీకు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నన్ను అడిగితే రికమెండ్ చేయను, అంటే ఎక్కువగా మనం ఇది ఇండోర్లోనే యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు అంత రిసోర్సెస్ రిక్వైర్మెంట్ లేదని అంటాను. ఇకపోతే దీంతో పాటుగా మనం సౌండ్కి సంబంధించినటువంటి ఈక్వలైజర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో కరెంట్లీ మనకి డిజిటల్ ఆప్టికల్ ఆడియో డిలే 0 పెట్టేసుకోండి. తర్వాత మీకు స్పీకర్స్ అవుట్పుట్ కరెంట్ డివైస్ స్పీకర్స్ లేదు అంటే SPIDF ద్వారా మీరు అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో మీకు ఎలాంటి మోడ్ కావాలనుకుంటే అలాంటి మోడ్ని, అంటే కస్టమ్ ఈక్వలైజర్స్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే వీళ్ళు 2GB 8GB వేరియంట్లో మన ముందు తీసుకొచ్చారు. సో 2GB ర్యామ్ ఏదైతే ఉందో మనకి యాప్స్ యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే 8GBలో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటిగ్రేట్ అవ్వగా మనకి మిగిలి ఉన్నటువంటి డేటా ఎంత అంటే 4.7GB మాత్రమే. అంటే మనకి యాప్స్ అన్ని యూజ్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక కొంచెం చూసి మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. సో చూశారు కదా ఫ్రెండ్స్, రీసెంట్గా MI కంపెనీ మన ఇండియాలోకి తీసుకొచ్చినటువంటి 50 ఇంచెస్ అది కూడా 4K అల్ట్రా హై డెఫినేషన్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీకి అన్బాక్సింగ్తో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ వీడియోస్ అండ్ ఆడియో విజువల్స్ కూడా. ఇకపోతే అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని అయితే మేము ముందు తీసుకొచ్చేస్తాను. కాకపోతే మీరు కనుక ఒకవేళ ఈ టీవీని పర్చేస్ చేయాలనుకుంటున్నారంటే ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఈ రోజు మీకు పర్చేస్ చేశారు అన్నట్లయితే కనుక SBI కార్డు యూస్ చేస్తే 2000 రూపీస్ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దస్. ఇకపోతే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో కూడా హైలైట్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు ఈ డివైస్ని అయితే పర్చేజ్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.